గైస్, చాలా డేస్ తర్వాత ఇన్ని సామంతం నేను మీకు కనబడు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 3 months అయిపోతుంది. ఇన్ని మనం సామాన్ మా ఇంట్లో చూసి అప్పుడు ఊకే తెచ్చుకుంటున్నాము. మా పరిస్థితి బాగాలేక అస్సలు తెచ్చుకోలేదు. ఇప్పుడైతే మాకు కావాల్సిన సామాన్ అన్నీ తెచ్చేసిన. నేను ఒక్కరినొక తెచ్చేసిన. ఏమేమి తెచ్చినో చెప్తా. ఇవి ఆయిల్ లేకుండే, అస్సలు ఇంట్లో ఆయిల్ లేకుండే. సో ఒక 7-8 ప్యాకెట్ వేసుకొచ్చేసిన. ఇంకా తర్వాత బట్టల సబ్బులు లేకుండే మొత్తానికి. బట్టల సబ్బులోకి 20 దాకా తెచ్చేసిన. మళ్ళీ ఇక 2 నెలల దాకా యూజ్ అవుతాయి అని చెప్పేసి. ముఖ్యంగా వాటర్ బాటిల్స్ మేము యూజ్ చేయబట్టి దాదాపు అవి సంవత్సరం అవుతుంది, అస్సలు చేంజ్ చేయలే. అట్లా వాడు కూడా మంచిది కాదని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ కాపరీ తీసుకుందాం అనుకున్నాం. కాపరీ ఫుల్ రేట్ ఉన్నాయి. ఫుల్ రేట్ ఉండేసరికి ఇక స్టీల్ తీసుకున్నా. ఇప్పటికైతే యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇవి రెండే తీసుకున్నా. ఇంకా దేవునికి సంబంధించిన నూనె, అట్లనే ఇది ఊకేం తాగం మేము. అట్లా ఎప్పుడన్నా ఒకసారి యూజ్ అవుతుందని చెప్పేసి థమ్స్అప్. ఇంకా అగరబస్తీలు, ఇది షుగర్, ఇది ఇది ఇడ్లీ కోసం దీన్ని గ్రైండర్ పట్టేయాలి. అట్లనే జొన్న రొట్టెలు ఇప్పుడు బాగా అవసరం ఉంది. సో జొన్నలు లూజ్గా తీసుకొచ్చిన, ఇవి గ్రైండర్ పట్టేయాలి. మళ్ళీ కేజీ దాదాపు షుగర్ ఇక 2 కేజీల దాకా తీసుకొచ్చేసిన. మస్తు అవసరం ఉంది, ఇంట్లో అస్సలే లేదు షుగరు. ఇది ఉప్మా రవ్వ, టిఫిన్లు స్టార్ట్ చేయాలి. ఇక పల్లీలు మొత్తానికే లేకుండే ఒక 2 కేజీలు వేసేసుకొచ్చిన. కందిపప్పు, ఎన్నున్న లేకపోయినా పప్పులు ఇంట్లో ఉండాలి. సో ఇది ఒక 2 కేజీలు వేసుకొచ్చిన. ఇది బేషన్, ఇది ఒక కేజీ దాకా ఉండొచ్చు, అర్ధ కేజీ. ఇక ఇవి డైట్స్, ఇవి ఎక్కువ రేట్ పట్టాయి యాక్చువల్లీ. క్యాష్ యూస్ ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ కదా అమ్మాయికి ఇవి. సో ఇవన్నీ తీసుకొచ్చేసిన. సర్ఫ్ లేకుండా ఇంకా అస్సలే. ఇవి ధూపం బై 1 get 1 ఉండే, ఇవి తీసుకొచ్చేసిన. పేస్ట్ అండ్ సబ్బులు, ఇవి 2 ప్యాకెట్లు తీసుకొచ్చేసిన. ఒక 2 నెలలన్నా వస్తాయని. ఇది అగ్గిపెట్టెలు, అట్లనే ఇది వాష్రూమ్ది ఫ్రెషనర్. ఇది కారం లేకుండా ఇట్లా 2 ప్యాకెట్లు వేసుకొచ్చిన. సాంబార్ పౌడర్, ఇది గులాబ్ జాములు, అదే ఇది గోధుమ పిండి, ఇంకా ఇప్పుడు నేను వేసుకున్నందుకు బాస్మతి రైస్. అట్లనే ఇల్లు క్లీన్గా ఉండాలి కాబట్టి డెటాల్ బాగా ఇంపార్టెంట్ అది. అట్లనే హార్పిక్లు వచ్చిన 2. ఇవి చిన్న చిన్న దోమలు తయారవుతున్నాయి. ఫాస్ట్ కార్డ్ అయితేనే మాకు ఇక్కడ యూజ్ అవుతాయి ఎక్కువ. సో ఇవి ఒక 3 ప్యాకెట్ వేసుకొచ్చిన. ఇవి ఫ్లాక్ సీడ్స్, వీటి యూజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లనే మాకు బియ్యం మొత్తానికి లేకుండే. సో ఒక 30 కేజీల బస్తా వేసుకొచ్చిన. ఇంకా అవి కాక కట్టెలు తీసుకున్నాం. ఈ టైప్ ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ. దానికి మ్యాచింగ్గా ఇవి హాళ్ళకి ఈ కర్టెన్స్, విండో కర్టెన్స్ తీసుకొచ్చిన. అట్లనే ఇది ఇంకోటి డెవలప్ ఇక్కడ నాన్ మ్యాచింగ్ ఉంటే దానికోసం ఇంకొకటి దీనికి మ్యాచింగ్గా తీసుకొచ్చేస్తున్నాం. ఇది చింతపండు, అంతా కలిపి ఆల్మోస్ట్ 8,000 దాకా అయిపోయింది గైస్. మీకు ఆల్రెడీ బిల్ కూడా నేను స్క్రీన్ షాట్ పెడతా చూడండి.
వీటన్నిటికీ 8,000 అయిపోయింది. 8,000 అంటే అన్నిటికీ 8,000 కాదు, దీనికి ఇంకా సపరేట్ రేట్ ఉంది. దీనికి 2,500 దాదాపు 2,500 ఇది. ఈ అన్ని కలిపి ఒక 11,000 అయినాయి నా సరుకులకే. 11,000 సరుకులకి అయిపోయినాయి. యూనియన్ డబ్బులు ఎట్లా అంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పిన నేను చేసింది. సో ఇంకా ఒక 2 నెలల దాకా అయితే సరుకుల బాధ ఉంటుంది. చూడాలి ఇక ముందు ముందు ఎట్లా గడుస్తుంది అన్నది. ఇది గైస్ ఈసారి మా సరుకులది వీడియో.